సుందరకాండ పారాయణము. సుందరకాండ పారాయణం యొక్క విశిష్టతను మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు సుందరకాండ పారాయణము ప్రారంభించబడింది. ఇవి 1 నుండి 68 సర్గల పారాయణం ఉంటుంది. ఈరోజు మనం 1వ సర్గ గురించి చెప్పుకుందాము. 1వ సర్గ హనుమంతుడు సముద్రాన్ని దాటటము. రావణుడు అపహరించకపోయిన సీత ఉన్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ముందుగా ఆయన సూర్యుణ్ణి, మహేంద్రుణ్ణి, వాయువును, బ్రహ్మను, సర్వభూతాలను దోసిలి ఎగ్గి ధ్యానించాడు. తర్వాత తూర్పు ముఖంగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించాడు. తర్వాత దక్షిణానికి వెళ్ళడానికి దేహాన్ని భారీగా పెంచుకున్నాడు. వానరులు చూస్తూ ఉండగానే పర్వకాలంలో సముద్రం ఎగిసినట్లు ఆయన శరీరం పెరిగిపోయింది. ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా శరీరం పెంచుకొని ఆయన లంకకేసి తిరిగి చేతులు చాసి ఉత్సాహంగా పర్వళ్ళు తొక్కాడు. దాంతో ఆ మహేంద్ర పర్వతం గడగడా వణికింది. ఎందుకో ఈ పర్వతం బ్రద్దలైపోతుందనుకొని అక్కడున్న మునులు ఆకాశాన నిలిచి ఆ పర్వతాన్ని చూడసాగారు. భావితాత్ములైన మహర్షులు, సిద్ధులు, చారణులు ఆకాశాన చేరి ఇదిగో పర్వతం వంటి ఆకారంతో హనుమంతుడు మహావేగంతో సముద్రం దాటుతున్నాడు. రాముని కోసం, వానరుల కోసం దుష్కరమైన పని చేయబోని ఎవరికీ సాధ్యం కాని సముద్రం అవతలి ఒడ్డు చూడడానికి వెడుతున్నాడు అని చెప్పుకుంటూ హనుమంతుణ్ణి చూశారు. హనుమంతుడు, వానర పుంగవుల్లారా, రాముడు వదిలిన బాణం ఎలాగూ వాయువేగంతో వెడుతుందో అలాగే నేనిదిగో లంకను వెడుతున్నాను. నాకు లంకలో సీత కనపడకపోతే అలాగే దేవలోకానికి వెడుతాను. అక్కడ కూడా నాకు సీత కనబడకపోతే రావణుణ్ణి బంధించి తీసుకువస్తాను, లేదా లంకనే పెళ్లిగించి తెచ్చేస్తాను. ఇలా ఎలాగైనా నేను చివరికి సీతమ్మను తీసుకువస్తాను అని చెప్పి తనను గరుత్మంతునిలాగా భావించుకుంటూ ఆకాశానికి ఎగిరాడు. ఆకాశాన్ని ఎగురుతున్న హనుమంతుడిని సముద్రంలో ఉన్న పాములన్నీ గరుత్మంతుడు అనుకున్నాయి. హనుమంతుని నీడ సముద్రములో 10 ఆమడల వెడల్పు, 30 ఆమడల పొడుగు ఉంది. ఆ నీడ సముద్రంలో దట్టమైన నీలిమేఘ మాలికలాగా ఉంది. వాయు మార్గాన హనుమంతుడు రెక్కల పర్వతములా ఉన్నాడు. ఆయనే మార్గాన్ని ఎగురుతున్నాడో ఆ మార్గాన సముద్రం తొట్టిలా అయిపోయింది. గరుత్మంతుని వెంట పిట్టలు ఎగిరిపోయేటట్టు హనుమంతుని వెంట మేఘాలు ఎగిరిపోతున్నాయి. చంద్రుడు మేఘాలు అడ్డు వచ్చినప్పుడు కనబడక అవి దాటిపోగానే ఎలా కనబడుతూ ఉంటాడో హనుమంతుడు కూడా అలాగే మేఘాల మధ్య కనబడకుండా ఎగురుతున్నాడు. అంత వడిగా ఎగురుతున్న ఆయన మీద దేవతలు, గంధర్వులు పూనవాన కురిపించారు. ఆయన రామకార్యం సాధించడానికి వెడుతూ ఉండడం వల్ల సూర్యుడు ఎక్కువ తాపం కలిగించకుండా ఊరుకున్నాడు. వాయువు అనుకూలంగా వీచాడు. అతన్ని చూసి మహర్షులు పొగిడారు. దేవతలు, గంధర్వులు గానం చేసి హనుమంతుడిలా రామకార్యార్థం సాగుతూ ఉండడం చూసి ఇక్ష్వాకు వంశాభివృద్ధి కోరి సముద్రుడు, ఇప్పుడు ఈ వానరోత్తమునికి నేను సాయం చెయ్యకుంటే ఊరుకుంటే అందరూ నన్ను నిందిస్తారు. నేను ఇక్ష్వాకులలో మహాసమర్థుడైన నగర చక్రవర్తి వల్ల గొప్ప స్థితికి వచ్చాను. ఈ హనుమంతుడు ఇక్ష్వాకు వంశీయుడైన రాముని దూత కనుక ఈయన మార్గాయానం పొందకుండా నేను అతనికి విశ్రాంతి లభించే ఏర్పాటు చేయాలి అని తలిచి నీటిలో మునిగి ఉన్న మైనాకునికి చూసి, పర్వతరాజా, పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రాకుండా దేవేంద్రుడు నన్నిక్కడ అడ్డంగా ఉంచాడు. నీకు కిందికి పైకి అడ్డంగాను కూడా పెరగడానికి తగిన శక్తి ఉంది కనుక నువ్విప్పుడు పైకి పెరగాలి. రామకార్యం కోసం హనుమంతుడు మన పైనుంచి వెడుతూ ఇక్ష్వాకులా సేవ చేస్తున్నాడు కనుక నేను అతనికి సహాయపడాలి. నాకు వారు పూజ్యులు, నీకు మరీ పూజ్యులు. చేయవలసిన పనిని చేయకపోతే పెద్దల కోపం వస్తుంది. ఇతడు మనకి అతిథి, పూజ్యుడు కూడా. నీ మీద నిలిచి ఇతడు విశ్రయిస్తాడు కనుక పైకి లే. ఇదిగో హనుమంతుడు వచ్చేస్తున్నాడు. హనుమంతుని శ్రమను గుర్తించి లే, త్వరగా పైకి రా అని తొందర పెట్టాడు. సుందరకాండ పారాయణము. సుందరకాండ పారాయణం యొక్క విశిష్టతను మనం ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు సుందరకాండ పారాయణంలో 1 నుంచి 68 సర్గాలు ఉంటాయి. మనము ఈరోజు 1వ సర్గ గురించి తెలుసుకుందాం. 1వ సర్గ హనుమంతుడు సముద్రాన్ని దాటడం. రావణుడు అపహరించకపోయిన సీత ఉన్న చోటు కనిపెట్టడానికి హనుమంతుడు ఆకాశ మార్గాన బయలుదేరడానికి స్థిరపడ్డాడు. దుష్కరమైన సముద్ర లంఘనం మరెవ్వరూ చేయలేని విధంగా చేయదలిసి ఆబోతులాగా మేడ శిరస్సు రిక్కించుకొని మరకతమనులను రంగుతో జలాశయంలా కనబడుతున్న పచ్చిక బయట కొంతసేపు సుఖంగా పచార్లు చేశాడు ఆయన. అప్పుడు ఆయన్ని చూసి పిట్టలు బెదిరిపోయాయి.
అతని రొమ్ము తగిలి కొన్ని చెట్లు కూలిపోయాయి. సింహంలాగా కొన్ని మృగాలు స్వయంగానే సంవరించాడాయన. కామరూపులైన యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, నాగులు చక్కగా సింగారించుకొని ఆ పర్వతం మీద ఉల్లాసంగా విహరిస్తున్నారు. ముందుగా ఆయన సూర్యుణ్ణి, మహేంద్రుణ్ణి, వాయువును, బ్రహ్మను, సర్వభూతాలను దోసిలియొగ్గి ధ్యానించాడు. తర్వాత తూర్పుముఖంగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునికి ప్రత్యేకంగా ప్రార్థించాడు. తర్వాత దక్షిణానికి వెళ్ళడానికి దేహాన్ని భారీగా పెంచుకున్నాడు. వానరులు చూస్తూ ఉండగానే పర్వకాలంలో సముద్రం ఎగిసినట్లు ఆయన శరీరం పెరిగింది. ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా శరీరం పెంచుకొని ఆయన లంకకేసి తిరిగి చేతులు సాచి ఉత్సాహంగా పర్వళ్ళు తొక్కాడు. అది విని మైనాయకుడు వెంటనే చెట్లతోనూ లతలతోనూ పైకి లేచాడు. మేఘాలను చీల్చుకువచ్చిన దివాకరుడిలా ఉన్నాడు. ఆ కాంచన శిఖరాల కాంతిలో ఆకాశమంతా బంగారం పూసినట్లయింది. ఆ కాంతితో మైనాకుడు 100 సూర్యులు కలిసినట్టున్నాడు. చూస్తుండగానే మైనాకుడు పైకి పెరగడం చూసి మహావేగంతో ఎగురుతున్న హనుమంతుడు గాలి మేఘాన్ని ఎగిరిగొట్టేటట్టు తన రొమ్ములతో తాకి పడగొట్టాడు. మైనాకుడలా హనుమంతుని వేగం తెలుసుకొని ఆనందించి మనుష్య రూపంలో తన శిఖరం మీద నిలబడి, వాయునందన, నన్నిలా పడగొట్టడం నీకు తప్ప ఎవరికీ శక్యం కాదు. రాముని వంశీకుల వల్లనే ఈ సముద్రం ఇంతటవాడయ్యాడు కనుక రామకార్యార్థమై వెడుతున్న నిన్ను పూజిస్తున్నాను. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం. అంచేత నీకితను ప్రత్యుపకారం చెయ్యబోనుకున్నాడు. నీకోసం సముద్రుడు ప్రోత్సహించడం వల్లనే నేను పైకి వచ్చాను కనుక నా మీద నిలిచి కొంచెంసేపు విశ్రమించవయ్యా. చక్కగా పరిమళిస్తున్న ఈ కందమూల ఫలాలను ఆరగించు. మాకు మీకు చాలా దగ్గరి సంబంధమే ఉంది. అతివేగంగా ఎగరగల వానరులందరిలోనూ నువ్వు ముఖ్యుడు అని నేను తెలుస్తున్నాను. అతిథిగా వచ్చిన వారిని పూజించడం ధర్మం. నీ వంటి వాడే వస్తే ఇక చెప్పవలసింది ఏముంటుంది? దేవతలందరికీ తన మానికమైన దేవుని కుమారుడవు నువ్వు. అంచేతనే నీకింతటి వేగం వచ్చింది. నిన్ను పూజిస్తే వాయుదేవుణ్ణి పూజించినట్టే కనుక నా పూజలు అందుకోవయ్యా. వెనుకటికి అంటే కృతయుగములో పర్వతాలకు రెక్కలుండేవి. అవి గరుడ వేగంతోనూ వాయువేగంతోనూ సకల దిక్కులా తిరిగి వచ్చేవి. అవి అలా ఎగురుతున్నప్పుడు మీద పడిపోతాయేమోనని దేవతలు, మహర్షులే కాదు ప్రాణకోటి అంతా భయపడేది. అందుకు కోపించి ఇంద్రుడు పర్వతాల రెక్కలు తన వజ్రాయుధంతో తగ్గొట్టాడు. వజ్రాయుధం ఎత్తుకుని దేవేంద్రుడు నా మీదికి కూడా వచ్చాడు. కాని వెంటనే నీ తండ్రి వాయుదేవుడు నన్ను దూరంగా తీసుకుపోయాడు. ఆ మహాత్ముడే నన్ను ఈ లవణ సముద్రంలో దిగబెట్టాడు. ఈ విధంగా నీ తండ్రి చేత రక్షణ పొంది నేను రెక్కలతోనున్నాను. నీకు నాకు ఉన్న సంబంధం ఇది. వాయువు నాకు పరమ పూజ్యుడు కనుక నేను నిన్ను పూజించతలసాను. కథ అంతా ఇలా జరిగింది కనుక నువ్వు సముద్రుడు నేను ఇచ్చే ఆతిథ్యం స్వీకరించాలయ్యా. అలసట తీర్చుకో, మా పూజలను అందుకో, మా అతిథిని ఆదరించే ధర్మాన్ని సఫలం చెయ్యి. నిన్ను చూడడం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది అని అనేక విధాలుగా ప్రార్థించాడు. దీనికి హనుమంతుడు చాలా సంతోషించాను. మీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే, కోపగించుకోకు. నాకు చాలా తొందర పని ఉంది. పగలు గడిచిపోతుంది. నేనెక్కడ ఆగకుండా వెళ్ళాలని శబదం పట్టాను కనుక నేనెక్కడ ఆగకూడదు అని బదులు చెప్పి మైనాకుణ్ణి చేత్తో సృష్టించి తిరిగి నిరాలంబమైన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. దుష్కరమైన పని చేసినందుకు దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మహర్షులు మరో మాట చాలా మెచ్చుకున్నారు. మైనాకుని చేసిన పనికి వారు ఆనందించారు. పర్వతాలకు పరమశత్రువైన ఇంద్రుడు కూడా అందుకు ఆనందించాడు. మైనాకుని చూసి, మైనాకుడా, నువ్వు చేసిన పనికి చాలా సంతోషించాను. నీకు అభయం ఇస్తున్నాను. ఇక నుంచి స్వేచ్ఛగా ఉండు. 100 రావణాల సముద్రం దాటుతున్నాడే, మధ్యలో ఇతనికి ఏమి అపాయం వచ్చిందో అని మేము తల్లడిల్లిపోతున్న సమయంలో నువ్వు మంచి సాయం చేశావు. హనుమంతుడు రామకార్యం మీద వెడుతున్నాడు. నువ్వు అతన్ని సత్కరించినందుకు చాలా సంతోషం అని చెప్పాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు నాగమాత అయిన సురసను చూసి, ఇదే వాయుకుమారుడైన హనుమంతుడు నీ మీదుగా సముద్రం దాటుతున్నాడు. పెద్ద పెద్ద కూరలతోనూ మిడిగుడ్లతోనూ మొగం వికృతంగా ఆకాశం అంత చేసుకొని పర్వతమా అంత రాక్షసి అయి ఒక్క క్షణం అతన్ని విఘ్నం కలిగించు. అతని బలపరాక్రమ లేపాటివో మేము చూడాలి. ఉపాయంగా నిన్నతను జయించగలుగుతాడో తెల్లమొగం వేస్తాడో మేము తెలుసుకోవాలి అని చెప్పారు. వెంటనే సురస వారు కోరిన రూపంతో హనుమంతునికి అడ్డం వచ్చి, ఆగు, దేవతలు నాకు నిన్నాహారంగా పంపించారు. నేను నిన్ను తినేస్తాను. నా నోట్లో పడు అంది. దాని మీద హనుమంతుడు చేతులు జోడించుకొని దశరథుని కొడుకైన రాముడు, తమ్ముడైన లక్ష్మణునితోని, భార్య అయిన సీతతోని దండకారణ్యానికి వచ్చాడు.
రాక్షసులతో బద్ధవైర్యం అవలంబించిన రాముడు అప్పుడు మరో పనిలో మునిగి ఉండగా రావణుడు సీతను ఎత్తుకుపోయాడు. రాముని ఆజ్ఞ చొప్పున నేను సీత దగ్గరికి దూతగా వెడుతున్నాను. నువ్వు రాముని రాజ్యంలో ఉన్నావు కనుక అతనికి సాయపడు, లేదా ఇప్పటికి తప్పుకో. ముందు నేను సీతను చూసి ఆ సంగతి రామునితో చెప్పి తర్వాత వచ్చి నీ నోట ప్రవేశిస్తాను. నేను ఒట్టుపెట్టి చెబుతున్నాను, నమ్ము అని బదులు చెప్పాడు. అందుకు సురస, వల్ల కాదు, ఇది ఇప్పుడే జరిగిపోవాలి. ఇది నాకున్న వరం. నా ఎదుట ఉన్న పదార్థం నా నోట పడిపోవాలి. ఈ వరం నాకు బ్రహ్మ ఇచ్చింది అంటూ గద్దించి నోరు తెరుచుకుని మీదికి వచ్చింది. ఇది విని హనుమంతుడు చాలా క్రోధం తెచ్చుకున్నాడు. అయితే నోరు తెరు అన్నాడు అతను. వెంటనే ఆమె 10 ఆమడల వెడల్పున నోరు తెరిచింది. మరి మింగు అంటూ అతను తన శరీరం 10 ఆమడలు వ్యాపించేటట్టు చేశాడు. అది చూసి మొదట తెల్లబోయి చివరకు ధైర్యం తెచ్చుకొని సురస తన నోరు చేసుకుంది. హనుమంతుడు 30 ఆమడలు పెరిగాడు. సురస తన నోరు 40 ఆమడలు చేసుకుంది. ఆయన 50, ఆమె 60, ఆయన 70, ఆమె 80 ఇలా పెంచుకుంటూనే వెళ్ళా. వెంటనే హనుమంతుడు తన శరీరం అంగుష్ట మాత్రం చేసుకొని సురస నోట ప్రవేశించి యువతలకు వచ్చి ఆకాశాన నిలిచి, దాక్షాయని, నీ నోట ప్రవేశించి వచ్చాను, నీకు నమస్కారం. నీ వరం చెల్లింది, ఇక నేను సీతాన్వేషణకై వెళ్ళిపోతాను అన్నాడు. రావు ముఖం నుంచి బయటపడ్డ చంద్రుడిలా ఉన్న హనుమంతుణ్ణి చూసి సురస తన నిజరూపం ధరించి, నాయనా, ఇక సుఖంగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. సీతను తీసుకువచ్చి రామునితో కలుపు అని ఆశీర్వదించింది. అతను చేసిన దుష్కర కార్యాలలో ఇది 3వది. అది చూసి సకల భూతాలు మేలుమేలుమని పొగిడాయి. హనుమంతుడు ఆకాశ మార్గాన రెక్కలు విసురుకుంటూ పర్వతం వెళ్ళేటట్టు ఎగురుతున్నాడు. అలా ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసి సింహిక అనే రాక్షసి, చాలా కాలానికి నాకు ఒక గొప్ప జంతువు దొరికింది. ఇన్నాళ్ళకి నేను భోజనం చేసే అదృష్టాన్ని పెట్టి పుట్టాను అనుకోని కామరూపిణై చాలా పెద్దదిగా పెరిగి అతని నీడను ఆక్రమించింది. అది గుర్తించి హనుమంతుడు, ఎదురుగాలికి ఓడ నిలిచిపోయేటట్టు నేనాగిపోతున్నాను, నా పరాక్రమం ఎందుకు తగ్గిపోతుందని 3 దిక్కులుగా చూసి క్రింద సముద్రంలో ఉన్న మహాసత్వాన్ని చూశాడు. సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రాహి ఇదే, సందేహం లేదనుకొని గొప్ప మేఘంగా క్షణములో శరీరం పెంచుకున్నాడు. అతను అలా పెరగడం చూసి సింహిక పాతాళ గుహలా ఉండేటట్టు తన నోరు పెంచింది. వెంటనే ఆయన తన శరీరం మళ్ళీ సంకోచింపజేసుకొని దాని నోట ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు రావు మింగుతున్న చంద్రబింబంలా ఉన్నాడు. ఈ దృశ్యమంతా సిద్ధులు, చారణులు చూశారు. అది నోరు తెరిచినప్పుడు దాని ప్రాణహర మర్మాలు త్రుంచి మనోవేగంతో మళ్ళీ యువతలికి వచ్చేసి మళ్ళీ యథాపూర్వకంగా తన శరీరం పెంచుకున్నాడు. ఇలాగ గుండెలు పీకేసి హనుమంతుడు సింహికను చంపగా, వ్యోమ సంచారులు, కపివీర, నువ్వు చాలా వీరోచితంగా ఒక మహాసత్వాన్ని కూల్చేశావు. ఇక నీ ప్రయత్నం సాధించుకో. ధృతి, దృష్టి, మతి, దాక్షిణ్యం ఉన్నవాడు ఎలాంటి పనులైననైనా అపజయం పొందడు అని ప్రస్తుతించారు. హనుమంతుడు మళ్ళీ లంక వైపుకు బయలుదేరాడు. చివరికి 100 ఆమడల దూరంలో దాటి లంకలో పాదం మోపా. మండలంలా ఉన్న ఇంత శరీరము, ఇంత వేగము చూశారంటే రాక్షసులు వింతపడి నా వెంట పడతారు అనుకొని ప్రాజ్ఞుడైన వాడు భ్రాంతి విడిచిపెట్టేటట్టు ఆ రూపం విడిచి నిజరూపం పొందాడతను. పొంలో అతను ఒక ఎత్తైన పర్వతం మీదికి చేరాడు. అది కొబ్బరి చెట్లతోనూ మొగలి డొంకలతోనూ నిండి ఉంది. అక్కడ నుండి అమరావతి వంటి లంకను చూశాడు.